వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి విధి విధానాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వర్షాకాలంలో చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళను చేతులు శుభ్రపరచుకోమని చెప్పాలి. టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ చేతులు శుభ్రపరచుకోమని చెప్పాలి. వర్షాకాలంలో బయట ఆహారం తీసుకోవడం వల్ల చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతారని చిన్నపిల్ల వైద్యులు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలకు కాచి చల్లార్చిన నీళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలి. చిన్నపిల్లలు ఉండే ఇల్లు, ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండవచ్చు. హాయ్, నేను డాక్టర్ ఎం కోటేశ్వరరావు, పీడియాట్రిషియన్, ఏరియా హాస్పిటల్ రాజాం. నేను చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నానండి. ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధుల నుంచి చిన్నపిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ముందుగా వాళ్ళని చేతులు శుభ్రం చేసుకోవడం, ఆడుకొని వచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోమని చెప్పడం, హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. బయట తినుబండారాలు కానీ ముద్దలు లేనివి తినకూడదు. రెండోది, వేడి నీళ్ళు, మంచినీళ్ళు కంపల్సరీగా కాచి చల్లార్చిన నీళ్ళే ఇవ్వాలి. ఫుడ్ మీద జంక్ ఫుడ్ తినకుండా చూసుకోవాలి. పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. రెండోది, అలాగే చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత, ఇంటి దగ్గర కొంచెం వేడి నీళ్ళు తాగించడం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చిన్నపిల్లలు అయితే ఈ సీజనల్ వ్యాధుల నుంచి కొంచెం మనము వ్యాక్సినేషన్స్ అని ఉంటాయండి. ఒకటి ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్, ఇవి రెండు కంపల్సరీగా వేయిస్తే ఈ జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటి నుంచి కొంత ప్రొటెక్షన్ తగ్గిస్తాయి. జంక్ ఫుడ్ చిన్నపిల్లలకి బలమైన ఆహారం ఇవ్వాలండి. బలమైన పౌష్టిక ఆహారము ఇచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ లిక్విడ్స్ ఎక్కువ ఈ ఇంట్లో రీహైడ్రేటెడ్ బాగా చేస్తే కొంచెం వీటి నుంచి మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ చిన్నపిల్లలు అయితే ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలి. అలా వ్యాక్సినేషన్ వేయించడం వలన దగ్గు, జలుబు, జ్వరము వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఆకస్మిక వాతావరణ మార్పులు పిల్లలు జలుబు మరియు దగ్గు, జ్వరం వాటికి దారితీస్తాయి. ఈ వ్యాక్సినేషన్ వేయడం వలన ఎటువంటివి కూడా దరికి చేరకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వాతావరణంలో ఎక్కువ వర్షాకాలంలో దోమలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. ఆ దోమలు నివారించడానికి దోమతెరలు తదితర వాటిని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.